నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నువ్వు నీలా ఉంటే ఎప్పటికైనా సరే విజయం సాధిస్తావు అని ప్రూవ్ చేసిన వ్యక్తి బాలయ్య ఇప్పటి జనరేషన్ కి తెలిసిన ఒకే ఒక్క స్లోగన్ జై బాలయ్య జెన్యూన్ అండ్ రియల్ క్యారెక్టర్ ఫిల్టర్ లేని వ్యక్తి గోల్డ్ హార్టెడ్ పర్సన్ ఒక స్టార్ హీరోగా వెలుగొందుతూనే కెరియర్ లో నెవర్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ కి నాంది పలికాడు బాలయ్య ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన సినిమాలో ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాయి ఒక దశలో ఆయన పని అయిపోయినట్టే అనే వాదనలు కూడా వినిపించాయి కానీ సింహ మూవీతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఆ తర్వాత కూడా అప్పుడొక హిట్ ఇప్పుడొక హిట్ అన్నట్టుగానే ఆయన కెరియర్ మొత్తం సాగింది కానీ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రూలర్ సినిమాలు భయంకరమైన ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి బాలయ్య మార్కెట్ ని ఇమేజ్ ని భారీగా కోలుకోలేని దెబ్బ కొట్టాయి దాంతో మళ్ళీ నెగిటివిటీ ట్రోలింగ్ షురూ అయింది రెస్ట్ తీసుకో రిటైర్మెంట్ అయిపోయిన సచ్చు సలహాలు కూడా బాగా వినిపించాయి కానీ బాలయ్య మాస్ క్రేజ్ కి స్టార్డమ్ కి తగ్గ కంటెంట్ తో ఒక సరైన సినిమా పడిందంటే బాక్సాఫీస్ లెక్కలన్నీ తారుమారైపోతాయి ట్రేడ్ అంచనాలన్నీ తలక్రిందులు అయిపోతాయి ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు బాలయ్య దూకుని సక్సెస్ రేట్ ని అందుకోవడం ఇతర హీరోలకి కత్తి మీద సామని చెప్పాలి వరుసగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలతో విజయ్ దుందుబి మోగిస్తూ తిరుగులేని స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు ఈ నందమూరి హీరో అఖండ మూవీతో బాక్సాఫీస్ పైన సింహంలా గర్జించాడు బాలయ్య ఇక అక్కడి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా అద్భుతమైన విజయాలు అందించాడు ఇండస్ట్రీకి ఒకే ఏడాదిలో వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇక అక్కడితో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్నాడు బాలయ్య అయితే డాకు మహారాజ్ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మొదటి షోకే పూర్తి హిట్ టాక్ ని తెచ్చుకున్న డాకు మహారాజ్ సంక్రాంతి అడ్వాంటేజ్ ని వాడుకొని భారీ వసూళ్లతో పంబ రేగొట్టింది బాలయ్య కెరియర్ లోనే మరో బిగ్ హిట్ గా నిలిచింది 60+ ఏజ్ లో వింటేజ్ బాలయ్యని తలపిస్తూ ఇలా వరుస విజయాలు సాధించడం మళ్ళీ కెరియర్ లో పీక్ స్టేజ్ ని అందుకోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇప్పుడు బాలయ్య సక్సెస్ రేట్ ని చూసి సీనియర్ హీరోలు అసూయ పడుతుంటే యంగ్ హీరోలు మాత్రం నోరెళ్లబెడుతున్నారు సినీ కెరియర్ లో వరుస విజయాలు పొలిటికల్ గా హ్యాట్రిక్ విజయాలు అందుకొని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేద రోగులకి ఉచిత వైద్య సహాయం అందిస్తున్నాడు బాలయ్య అందుకే అంతా అనేది జై బాలయ్య అని ఇప్పుడు రాబోయే అఖండ 2 మూవీతో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్సాఫీస్ పంబ రేగొట్టి మళ్ళీ తన మునుపటి వింటేజ్ స్టార్డమ్ ని మాస్ క్రేజ్ ని తిరిగి పొందుతాడని ట్రేడ్ అంచనా వేస్తుంది మరి బాలయ్య వరుస విజయాలు మాస్ క్రేజ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు నచ్చితే ఒక లైక్ వేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ